తపస్సు కాలము 6వ ఆదివారము. ఈ చివరి వారమును మ్రాణిక్రొమ్మల ఆదివారము అని పిలుస్తాము. ఇంకా పాస్కా పండుగకు 6 రోజులు మిగిలి ఉన్నవి. ఈ పండుగకు ప్రతి ఇజ్రాయేలీయుడు యెరూషలేము దేవాలయమునకు వచ్చి తన కొరకు, తన కుటుంబము కొరకు ఒక గొర్రె పిల్లను లేదా కోడెదూడను బలి అర్పించుట తప్పనిసరి. కావున సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలందరూ కూడా యెరూషలేము దేవాలయమునకు వస్తూ ఉన్నారు. మన ప్రభువునకు తెలుసు ఆ పాస్కా పండుగ గొర్రెపిల్ల తానే అని. సర్వమానవాళి పాప పరిహారార్థమై తానే బలి గావింపబడనున్న గొర్రెపిల్ల అని ప్రభువునకు తెలుసు. ఇశ్రాయేలు ప్రజల యొక్క చరిత్ర గమనించినట్లయితే, ఎప్పుడైతే వారు దేవుని యొక్క ఆజ్ఞలను మితిమీరి జీవించినప్పుడు ప్రభువు వారిని బాబిలోనియా దేశ ప్రజలకు, అసీరియా దేశ ప్రజలకు లోబరచి వారిని బానిసలుగా చేయించారు. కాని యేసు ప్రభు జన్మించిన కాలంలో ఇజ్రాయేలు దేశము రోమీల ఆధీనంలో పరిపాలనలో ఉన్నది. వారు దోషులను అతి క్రూరంగా, చరిత్రలో ఎవ్వరూ చేయలేని విధముగా వారిని శిలువ మరణంకు గురి చేసి మరణ శిక్ష విధించేవారు. తండ్రి దేవుడు తన యొక్క ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించడానికి ఎన్నుకున్న సమయము ఈ సమయమై ఉన్నది. యేసుప్రభు జీవితంలో ప్రతి ఒక్క విషయము పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తల ద్వారా ప్రవచించిన విధముగా ప్రతి ఒక్కటి జరుగుతూ వస్తూ ఉన్నది. అందుకని జకర్యా 9వ అధ్యాయము 9వ వచనంలో, సియోను కుమారి నీవు మిగుల సంతసింపుము, యెరూషలేము కుమారి నీవు ఆనందనాదము చేయుము, అదిగో నీ రాజు నీ చెంతకు వచ్చుచున్నాడు, అతడు విజయుడు, జయశీలుడనై విజయం చేయును, కాని విన్యాత్ముడై గాడిదపై ఎక్కివచ్చును. ఈ ప్రవచనము నెరవేర్చుటకై యేసు ప్రభు ఒక గాడిద పిల్లపై కూర్చొని యెరూషలేములోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. అంతకు ముందే పాస్కా పండుగకు విచ్చేసిన సకల ఇజ్రాయేలీలు యేసు ప్రభువుని గాడిద పిల్లపై రావడం చూసి, ఈయనే మెస్సియా, మమ్మలను ఈ రోమా సామ్రాజ్యపు అధికారం నుంచి రక్షించుటకు వేంచేస్తున్న రారాజు అని ఎలుగెత్తుతూ, దావీదు కుమారా హోసాన్నా, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమున హోసాన్నా అని విజయధ్వానములు చేయుచున్నారు. యెరూషలేము వీధులంతా హోసానా హోసానా అనే నినాదాలతో మాయమ్రోగుతున్నాయి. హోసానా అనగా ప్రభువా ఇప్పుడే మమ్ము రక్షింపుము అని అర్థము. పాత నిబంధన గ్రంథం ప్రకారము ఒక రాజు గాడిద పిల్లపై రావడము అంటే అతడు సమాధానాన్ని స్థాపించడానికి వస్తున్నాడని అర్థము. మాత్రమే కాదు, అతని యొక్క వినయానికి, అణుకువకు మరియు ఇది ఒక రాజు తన యొక్క రాజ్యాన్ని ఏలే అధికారాన్ని సూచిస్తుంది. కనుక ప్రజలు ఊహించిన విధముగా ఇప్పుడే యేసు ప్రభు పిలాతు రోమా సామ్రాజ్యపు సైనికులను ఓడించి దేశంలో సమాధానాన్ని నెలకొల్పుతాడని భావించారు. కాని వారి యొక్క అంచనాలను తారుమారు చేస్తూ యేసు ప్రభు దేవాలయంలోనికి ప్రవేశించి అక్కడ చిల్లర మార్చు వారిని వారి యొక్క బలలను పడవేస్తూ ఉన్నారు. మ్రాణిక్రొమ్మల ఆదివారం రోజున యేసు ప్రభుని యొక్క శ్రమల యొక్క పఠనాన్ని చదువుతూ ఉంటాము. ఎందుకంటే బహుశా యేసు ప్రభు హోసానా హోసానా అని నినాదాలు చేస్తున్న ప్రజలను ముందుగానే పసిగట్టి ఉన్నారు. ఈ నోటుతో పలికిన ప్రజలే పవిత్ర శుక్రవారం రోజున ఇతనిని సిలువ వేయుడు సిలువ వేయుడు అని అరవబోతున్నారని. తరచుగా ఈ ప్రజల వలె మనము కూడా దేవది దేవుణ్ణి అనేక సార్లు రక్షించండి ప్రభు,
ఈ లోకంలో వస్తున్న కష్టముల నుండి రక్షించండి ప్రభు, కాపాడండి ప్రభు అని ప్రార్థిస్తూ ఉంటాము. కానీ నిత్యము మనలను నరకము పాలు చేసే పాపము నుంచి కానీ పాపపు ఊబి నుండి రక్షించమని ప్రార్థన చేయము. ప్రభు మన కొరకు ఈ లోకంలో జన్మించి అనేక శ్రమలు అనుభవించి పునరుత్థానమైనది ఈ లోక సంబంధమైన బాధల నుంచి మాత్రమే కాదు, నిత్య శిక్ష నుంచి, నిత్య మరణము నుంచి మనల్ని రక్షించి నిత్య జీవములోనికి, నిత్య సంతోషములోనికి నడిపించుటకు ప్రభు మన యొక్క కష్టాన్ని ఆయన తనపై వేసుకొని మన పాపములను తన భుజములపై వేసుకొని శిలువపై ఘోరాతి ఘోరముగా మరణించి ఉన్నారు. కాబట్టి మనం ప్రవేశించిన ఈ పరిశుద్ధ వారము కేవలము ప్రతి సంవత్సరము ఆచరించే ఒక ఆచరణ మాత్రమే కాకుండా తల్లి శ్రీ సభ క్రీస్తు ప్రభుని యొక్క శ్రమలను, తిరు మరణాన్ని ధ్యానిస్తూ పశ్చాత్తాపం చెందుతూ ఆ తిరు మరణము ద్వారా ప్రభువు మనకు దానంగా ఇస్తున్న ఫలములను పొందుటకు మనల్ని యోగులం చేయమని ప్రార్థించుదాం, ప్రయత్నించుదాం. ఆమేన్.